గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డుల్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రా వీణ వాయిద్యకారుడు దాసరి కొండపుకు పద్మశ్రీ రాగా, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి పద్మశ్రీ వరించింది. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అందించింది కేంద్ర ప్రభుత్వం. భారత తొలి మహిళ ఏనుగు మావటి పార్వతి బారువాకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. జంతు ప్రేమికురాలుగా ఈశాన్య భారతంలో ఆమెకు మంచి పేరుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, పద్మశ్రీ అవార్డుల ప్రకటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎవరెవరికి వచ్చాయి? పూర్తిగా ఏ విధంగా ఉంది ఈసారి పద్మశ్రీ అవార్డులు వరించిన లిస్ట్ చూస్తే ఏమనిపిస్తోంది? స్వామి, 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఈసారి పద్మశ్రీ అవార్డులను కొద్దిసేపు క్రితం ప్రకటించారు. అయితే ప్రస్తుతానికైతే మట్టిలో మాణిక్యాలను చెప్పుకోదగ్గటువంటి వారికి మాత్రమే 34 మందికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఇంకా మిగతా అవార్డులు కూడా, అంటే వివిధ రంగాలకు సంబంధించి పద్మశ్రీ అవార్డులు, అదేవిధంగా పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు కూడా రావాల్సింది. భారతరత్న అయితే కర్పూరి ఠాగూర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ కి భారతరత్న ప్రకటించారు. ఇక ఎవరికి కూడా భారతరత్న ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇంకా అత్యున్నత పురస్కారాలు పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇంకా మిగతా రంగాలకు సంబంధించిన వారికి రావాల్సింది. ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి 34 మంది కూడా ఇదంతా మట్టిలో మానేటువంటి వారందరికీ ఈ పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇక కింది స్థాయిలో వారికి, అంటే గతంలో పద్మశ్రీ అవార్డులు అంటే కొంతమంది రికమెండ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, వివిధ రంగాల్లో వారి తరఫున ఎవరైనా కూడా ఇచ్చుకోవచ్చు అన్న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఈ మట్టిలో మాణిక్యాలకి మోదీ ప్రధాని అయిన తర్వాత ఇవన్నీ కూడా దక్కుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు ఈ 34 మందిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వైద్యులు అందరూ కూడా ఉన్నారు. అయితే మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి 2కి పద్మశ్రీ అవార్డులు, అదేవిధంగా ఏపీకి సంబంధించి హరికథ కళాకారిణి డి మహేశ్వర్ కి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. తెలంగాణకు చెందినటువంటి చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అలాగే తెలంగాణకు చెందినటువంటి బుర్రవీణ కళాకారుడు దాసరి కొండపు కూడా పద్మశ్రీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే వీళ్ళ 3 పేర్లు మాత్రమే ఈ 34 మంది పేర్లలో ఉన్నాయి. మిగతా ఇంకా మళ్ళీ పద్మశ్రీ అవార్డులు ఈ యొక్క సినిమా రంగాన్ని, వైద్య రంగానికి సంబంధించి వివిధ ప్రముఖులకు సంబంధించినటువంటి జాబితా రావాల్సిందే. అది కూడా మరి కొద్దిసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు విడుదల చేసినటువంటి 34 మందిలో ఇందాక మీరు చెప్పినట్లు అస్సాంకి చెందినటువంటి జంతు ప్రేమికురాలు పార్వతి బారుకి తొలి మహిళా మావటి, ఏనుగు మహిళా మావటి, ఆమెకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి జాగేశ్వర్ యాదవ్ కు కూడా ఈ యొక్క పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ వర్కర్ అయినటువంటి జాగేశ్వర్ యాదవ్ కు దక్కింది. మరోపక్క జార్ఖండ్ కు సంబంధించి చామి ముర్ముకి ఈ యొక్క సోషల్ వర్క్ లో ఆ పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈమె పర్యావరణ ప్రేమికురాలు. అదేవిధంగా ఏదైతే ఈ అటవీ భూములు నాశనం అవుతున్నాయో, ఎక్కడైతే అటవీ భూములు నాశనమయ్యో వాటన్నిటికీ కూడా అఫార్టేషన్ కి సంబంధించి 30 లక్షల ప్లాంట్లను నాటి 3,000 మంది మహిళలతో ఈ యొక్క ఘనతను సాధించారు. ఆమెకు కూడా ఈసారి ఈ యొక్క అవార్డును ప్రకటించడం జరిగింది. హర్యానాకు సంబంధించి సోషల్ వర్క్ లో దివ్యాంగుడు అయినటువంటి గురువిందర్ సింగ్ కు ఈ యొక్క అవార్డును, పద్మ అవార్డును ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ కు సంబంధించి కేరళకు చెందినటువంటి బేలారి సత్యనారాయణ బేలారికి, అంటే ఆర్గానిక్ పంటలు పండిస్తున్నటువంటి ఇతనికి కూడా రైస్ ఫార్మర్ అయినటువంటి కాసర్గోడ్ కు సంబంధించినటువంటి రైతు ఈయనకు ఈసారి పద్మశ్రీ అవార్డు దొరికింది. అదేవిధంగా దుక్షు మాజీ కె చెల్లమ్మాల్ వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ కు సంబంధించి
దుక్కు మాజీ, ఈయన కూడా సోషల్ వర్క్ లో ఎన్విరాన్మెంట్ కు సంబంధించి అడవుల పెంపకానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా సామాన్య వ్యక్తులనే చెప్పచ్చు. ఈ యొక్క సామాన్య వ్యక్తులుగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తున్నటువంటి వారు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలంటే మిజోరాం, అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా అందరికీ కూడా ఈ యొక్క అవార్డులను ప్రకటించారు. మరో పక్క వైద్య రంగంలో అంటే ఆయుష్, ట్రెడిషనల్ మెడిసిన్ అయినటువంటి ఆయుష్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ప్రముఖ వైద్యుడు హేమ్చంద్ మాజీ కూడా ఈ యొక్క పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది. కర్ణాటక, మన పొరుగు రాష్ట్రం కర్ణాటక చెందినటువంటి సోమన్నకి, అదేవిధంగా అస్సాం చెందినటువంటి సర్వేశ్వర్ బాసుమత్రి, ప్రేమ్ ధన్రాజ్ కర్ణాటక సంబంధించి ఇండిజినియస్ బర్న్స్ కు సంబంధించినటువంటి మెడిసిన్ కనిపెట్టినటువంటి ప్రేమ ధన్రాజ్ కూడా ఈ యొక్క పద్మ అవార్డులు ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే 34 మందికి సంబంధించినటువంటి అవార్డులు మాత్రమే ప్రస్తుతానికి ఇచ్చారు. ఇందులో తెలంగాణకు సంబంధించి 2 పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఈ ఏపీకి సంబంధించి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మిగతా అవార్డులు కూడా రావాల్సిన్నాయి. మరికొద్ది సేపట్లో ఈ అవార్డులు పూర్తి స్థాయిలో ఈ అవార్డులను ప్రకటించే అవకాశం ఉంది. అవి మన ఏపీకి సంబంధించి అయితే చిరంజీవికి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును దక్కే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకి మరి అది నిజానికి ఇప్పటివరకు అయితే జాబితాలో ఉంది, మరి చివరి జాబితాలో ఉందా లేదా అనేది తెలియదు. ఇప్పటికే ఆయనకి పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఇంకా పద్మ విభూషణ్ కూడా ఈసారి ఇవ్వబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది.